హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్ము నాని వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి ప్లేస్కి వెళ్దాం. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. మా ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఇంటి దగ్గరే బయటకు వెళ్తున్నాం. ఇది ఒక 5 కిలోమీటర్స్ వస్తుంది మా ఇంటి దగ్గర నుంచి. హైదరాబాద్కి అయితే ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది కన్హా శాంతివనం. ఇక్కడ ఈ ప్లేస్ గురించి మొత్తం మ్యాప్ అది గ్రీనరీ తో చాలా బాగుంటది. ఇది క్వార్టర్స్ అనుకుంటా, నాకు కూడా తెలియదు. ఎంట్రన్స్ ఇలా ఉంటది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ ఆధార్ కార్డ్స్ అడుగుతారు. ఫస్ట్ టైం వస్తే ఫొటోస్ తీసుకుంటారు, సెకండ్ టైం అలా వస్తే ఫొటోస్ వరకు తీసుకుంటారు. వీటిని బగ్గీస్ అంటారంట, నాకు కూడా తెలీదు. లోపల అక్కడికక్కడ తిరగడానికి, బయట వరకు డ్రాప్ చేయడానికి వాడతారు. ఇక్కడ పార్క్ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, కానీ ఎక్కువ నడవలేకపోయారు. 400 ఎకర్స్ ఉంటుందంట ఇది. బాబోయ్, ఎన్ని రోజులు నడితే నడుస్తాం. ఉయ్యాలూగితే కడుపులో తిప్పుతుంది, అందుకే ఊగలేదు. ఈ జారుడు వల్ల జారక చాలా రోజులు అవుతుందని ట్రై చేసా. జర్రుండి చచ్చిపోతుండే. ఇది నా ఫీలింగ్. పార్క్ అయితే చాలా బాగుంది. సరదాగా అలా నడవచ్చు, నడవగలం అనుకున్న వాళ్ళు రావచ్చు. ఎక్కువ నడక ఉంటది, అదొక్కటే ప్రాబ్లం. కాకపోతే గ్రీనరీ అంతా బాగుంటది, మనీ కూడా ఏం పే చేయక్కర్లేదు. మెడిటేషన్ సెంటర్ కి వెళ్లే దారిలో ఎంట్రన్స్ లో ఉంది ఇది. చిన్న వాటర్ ఫౌంటైన్ బాగుంది కదా అని ఒక పిక్ తీసుకున్నా. ఇదే మెడిటేషన్ సెంటర్ ఎంట్రన్స్ ఇది. ఇలాంటివి 5, 6 ఉన్నాయి. మిడిల్ లో చాలా పెద్దది ఉంటది. అక్కడ 1,00,000కు పైగా పీపుల్ మెడిటేషన్ చేసుకోవచ్చంట. రీసెంట్ గానే మహోత్సవాలు జరిగాయి కదా. వీడియోలో చూస్తే ఎలా ఉందో కానీ డైరెక్ట్ గా చూస్తే బాబోయ్, ఎంత పెద్ద పెద్దవి ఎలా కట్టారు, పైప్స్ అలాంటివి అనిపిస్తది. అంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడే ఫుడ్ తయారు చేస్తారనుకుంటా. ఫ్రీ క్యాంటీన్ ఉంది. ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకెళ్తున్నారు. మేము వెళ్ళినప్పుడు క్యాంటీన్ ఓపెన్ లో లేదు, అంటే ఎవరు లేరు. మరి అదో కాదో తెలియదు మాకు. చూసుకుంటూ వెళ్ళాం కానీ ఎక్కడా కనిపించలేదు. మేమైతే ఒకటి ఖాళీగా ఉంది అదే అనుకున్నాం. ఈ ప్లేస్ కి ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయంట, అందుకే టికెట్స్ ఉండవు. ఇంకా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. చాలా మంది వర్కర్స్ ఉన్నారు వర్క్ చేస్తూ. ఇక్కడ మహోత్సవాలు జరిగినప్పుడు అది పెట్టారు. ఇక్కడ 2026 మహోత్సవాలు జరిగాయని. ప్లేస్ భలే ఉంది. మధ్యలో కూర్చొని ఫోటో దిగితే భలే ఉంటుంది. ఇలా అరుస్తూ ఉంటే రీసౌండ్ వస్తది, కానీ ప్రతి చోట సైలెన్స్ మెయింటెనెన్స్ అని ఉంది, అందుకని అరవలేదు. అలా యాక్ట్ చేసా. యోగా చేసినట్టు యాక్ట్ చేశాను కదా. యోగా రాదు మనకి, యాక్టింగే. లొకేషన్ అయితే సూపర్ గా ఉంది. మొత్తం కొబ్బరి తోటలు, అక్కడక్కడ కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. మొత్తం కొబ్బరికాయలు కాస్తే భలే ఉంటది కదా చూడటానికి. అక్కడక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి, ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా. ఇక్కడ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ తయారు చేస్తారని బోర్డు ఉంది, కానీ నాకేం కనిపించలేదు అక్కడ. అదే చెప్తున్నాను, జ్యువెలరీ తయారు చేస్తారు బోర్డు ఉందని. నాకు అక్కడ ఏం కనిపించలేదు. క్లాత్స్ అయితే ఉన్నాయి, అంటే టీ షర్ట్స్ అవన్నీ ఉన్నాయి, బట్టలు అయితే ఉన్నాయి. ఇది క్యాంటీన్. ఇది ఫ్రీ క్యాంటీన్ కాదు, మనీ క్యాంటీన్. అంటే డబ్బులు పే చేయాలి మనం. ఇక్కడైతే బాగుంది. బయట కూర్చుని కూడా సరదాగా తినొచ్చు. మా బావ అయితే బయట కూర్చొని తిందాం అన్నాడు, కానీ నాకెందుకో మొహమాటం అనిపించింది. ఇక్కడ మా బావ దోశ ఆర్డర్ చేస్తున్నాడు. ఎందుకంటే మరి లంచ్ టైం లేదు, కొంచెం ముందే వెళ్ళాం, తొందరగా వచ్చేద్దాం పిల్లలు వచ్చేటప్పుడు కానీ. అయితే దోశ ఆర్డర్ చేశాడు. ఇక్కడ అన్ని టైప్ టిఫిన్స్, మీల్స్ అన్ని దొరుకుతున్నాయి. కొంచెం స్పైస్ తక్కువ ఉంది, సాల్ట్ కారం తక్కువ ఉంది. నార్త్ వాళ్ళు తక్కువ తింటారు కదా, వాళ్ళే విజిటింగ్స్ ఎక్కువ వస్తుంటారు. అలాగే ఫారినర్స్ కూడా వస్తుంటారు, వాళ్ళు కూడా కారం ఎక్కువ తినరు కదా. ఇంత ఎవరైనా తింటారా, నేను కూడా తినలేను అని అంటున్నాను. టేస్ట్ అయితే బాగుంది. చెప్పాను కదా, సాల్ట్ కారం తక్కువ ఉంది, కానీ టేస్ట్ వైజ్ అయితే బాగుంది. మధ్యలో మసాలా పెట్టించారు, అంటే మేము మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాం. ఇంకా తిన్నాక ఇక్కడ చూడటానికి వెళ్ళాము. ఇక్కడైతే స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. ఏం స్టాచ్యూసో తెలీదు గానీ స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ. అంటే హార్స్ అలా ఉన్నాయి. భలే డిఫరెంట్ గా ఉన్నాయి, భలే అనిపించింది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. రీల్ చేద్దాం అనుకున్నా, కానీ ఎవరో ఒకళ్ళు వస్తున్నారని కొంచెం ఏదోలా అనిపించింది. ఇక్కడికి ముందుకొచ్చాం. ఇక్కడ వాటర్ అటు ఇటు సైడు వాటర్ ఫౌంటైన్ లాగా వస్తున్నాయి కదా. ఆవులు కూడా ఉన్నాయి, వాటికి ఫుడ్ కూడా పెడుతున్నారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడే రీల్స్ చేశా నేను. ఇన్‌స్టాలో పోస్ట్ చేశా. కావాలంటే ఇన్‌స్టా లింక్ నా బయోలో ఉంది. చాలా బాగుంది కదా లొకేషను. మూవీస్‌లో లాగా ఉంది. నాకదే అనిపిచ్చింది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ గూడా ఉంది. ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు మా పిల్లలకి కాళ్ళు నొప్పయితుంది,
ఆకలైతుంది అంటున్నారని చూడకుండా వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇది వేరే రూట్ కొంచెం ముందుకెళ్ళాం వెహికల్‌లో. వెహికల్‌లో ముందుకెళ్ళిన తర్వాత ఈ లొకేషన్ కనిపిస్తుంది. అక్కడే చాలా బావుంది ఇది లొకేషన్ అయితే. నాకైతే చాలా నచ్చింది. ఎప్పుడు ఎటు ఎళ్ళని మొహాలకి ఏదైనా నచ్చిద్ది. నాకదే అనిపిచ్చింది. అంటే ఇట్లా గ్రీనరీ ఇట్లా మంచిగా చూసినా కూడా చాలా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ ఫస్ట్ నాట్ అని నాట్స్ గురించి హ్మ్. రాసారు. 13 ఆర్ 40 నాట్స్ ఉన్నాయి. భలే అనిపిచ్చింది. ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్‌గా రాసారు. ఎవరైనా చదువుకోవాలి, తెలుసుకోవాలన్నా కూడా ఎవరిని అడిగే పని లేకుండా. ఇక్కడ మాత్రం లొకేషన్ అద్దిరిపోయింది. ఇక్కడ ఒక రీల్ చేశాను. ఏదో అప్పటికప్పుడు అనుకోని 2 రీల్స్ చేశాను. 2 మినిట్స్ కూడా ఆగడు మా బావ. వీడియో తీయడం స్టార్ట్ చేస్తే చాలు రాలేదన్నా, ఆ! వచ్చింది, బానే వచ్చింది అని పెట్టేస్తాడు. ఓపికగా తీస్తాడు కానీ ఈ రీల్స్ చేసేటప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేయాలిగా. నేనేం అనుకోని రాలేదు. అప్పటికప్పుడు ఏదో సేవ్ చేసిన వాటిలో ఉంటే తీస్తే ఒకసారి చేయంగానే, రెండోసారి చేయంగానే ఆ! ఓకే. ఇది బావుంది పెట్టేసేయి అనంటాడు. ఇక్కడ మాత్రం భలే అనిపిచ్చింది నాకు. ఫోటోస్ తీసుకోవడానికి భలే ఉంటదసలు. చాలా అనిపిచ్చింది నాకు. కొంచెం ముందుకెళ్ళగానే స్టాచ్యూస్ స్టార్ట్ అవుతాయి. అక్కడక్కడ. ఇక్కడ విశ్వామిత్రుడు తర్వాత అహల్య ఇలా స్టాచ్యూస్ ఉన్నాయి. లొకేషన్ మాత్రం అసలు చాలా బావుంది. అంటే నేనెప్పుడు అరకు అటు సైడ్ ఎళ్ళలేదు. నాకైతే ఇలా ఫోన్‌లో, మూవీస్‌లో అలా చూసినప్పుడు అరకులాగా అనిపిచ్చింది. ఎస్టేట్స్ ఉంటాయి గా అటు అలా అనిపిచ్చింది. ఇక్కడ జీసస్ ఫోటో కూడా ఉంది. అంటే స్టాచ్యూ కూడా ఉంది. ఇక్కడ చూడండి పల్లెటూరులాగా ఉంది ఇక్కడ. కొంచెం మాత్రం మట్టిలో అటు ఇటు పొలాలుండి మధ్యలో పల్లెటూరన్నట్టు ఒక్కసారిగా మా ఊరు గుర్తొచ్చింది. చెప్పాను గదా! టాయిలెట్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ. ఇక్కడైతే సాడ్ అండ్ లాఫింగ్ స్టాట్యూస్ ఉన్నాయి. అలాగే అమ్మవారు కూడా ఉంది. అక్కడికెళ్లి దండం పెట్టేసుకొని చెప్తున్నాను నేనిక్కడ. సాడ్ అండ్ హ్యాపీ మూమెంట్స్ ఒక్క దగ్గరే ఉంటాయి ఎప్పుడైనా అని చెప్తున్నాను. నిజమే కదా! మనం ఎలా చూస్తే అలా అనిపిస్తది. మనం ఎలా ఉండాలనుకుంటే అలాగా మన మూడ్‌ని బట్టి ఏదైనా ఉంటది. ఇక్కడ నా ఓవర్ యాక్షన్ చూడండి. ఆ స్టాట్యూస్ ఎలా ఉన్నాయో అలా పెడుతున్నాను. ఈ చెట్టు ఏదో పురాతన చెట్టులాగా భలే ఉందిగా డెకరేటివ్ పీస్ లాగా. చాలా అనిపిచ్చింది. బూచీ బూచీ అని అంటున్నా నేను. నాకే నవ్వొస్తుంది ఇప్పుడు జూసినప్పుడు. అలసిపోయి వచ్చి ఇక్కడ పడుకోవచ్చు. అదే జెప్తున్నా నేను. ఈ యాంగిల్ గూడా ఉందా నాలో అనిపిచ్చింది నేను. అక్కడక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి గదా! ఇది కూడా నాట్స్ గురించి రాసారు. మొత్తం డీటెయిల్‌గా. భలే అనిపిచ్చింది. ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఎవ్వరిని అడిగే పనుండదు. ఇక్కడే చూసుకోవచ్చు. సరస్వతి దేవి ఉన్నారిక్కడ. భలే ఉంటది గదా! అదే చెప్తున్నా బుక్కు. యాక్టింగ్ జేస్తున్నా ఇక్కడ. అబ్బా! ఈ మధ్య యాక్టింగ్ లెవెల్స్ కొంచెం పెరిగాయిలెండి. ఈ చెట్లేంటో నాకు తెలీదు. అంటే షో చెట్లే. కానీ కాయలు చూడండి భలే ఉన్నాయి కదా! చిన్న చిన్న ఈత కాయల్లాగున్నాయి. కాపోతే కలర్ డిఫరెంటు. శ్రీరాములు వారు, లక్ష్మణ స్వామి, అలాగే సీతాదేవి, హనుమంతుల వారు ఇంకా చాలా స్టాచ్యూస్ ఉన్నాయిక్కడ. దేవదూతలంట. కొంచెం ముందుకెళ్తే మీరాబాయి స్టాచ్యూ, అలాగే బుద్ధుని స్టాచ్యూ గూడా ఉంది. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఈ స్టాచ్యూని చూసి రావణుడు అంటున్నాడు మా ఆయన యముడైతే. ఏమండోయ్ ఇది విన్నారా? ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ ఉంది. నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఇక్కడ మెయింటైన్ సైలెన్స్ అని ఉంది. చెప్పులిప్పి వెళ్ళాలి అక్కడికి. ఈ స్టాచ్యూని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు 'మల్లేశ్వరి' సినిమాలో డైనింగ్ టేబుల్ సీన్ వచ్చినప్పుడు మ్యూజిక్ వస్తది చూసారా? నాకలా అనిపిచ్చింది. ఎక్కడ చూసినా గ్రీనరీతో చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఇంకా నడిచి మా వల్ల కాలేదు. అక్కడక్కడే ఇలాంటి చిన్న చిన్న గుహల్లా ఉన్నాయి. అందులో ఏమీ లేదు. ఏంటో అర్థం కాలేదు. ఇంకా వచ్చే దారిలో ఇలా ఒక చెరువులా అనిపిచ్చింది. వీడియో తీసా చిన్నగా ఏంటో తెలీదు నాకు. వచ్చేటప్పుడు ఇలా బగ్గీ ఎక్కి బైక్ పార్క్ చేశాం కదా! అక్కడికొచ్చేసాం. ఇదే ఎంట్రన్స్ స్టార్టింగ్‌లో చెప్పాను గదా! ఎగ్జిట్ కూడా ఇటే వేరేది లేదు. అది ఎప్పుడైనా అర్జెన్సీ అన్నప్పుడు ఒక ఎగ్జిట్ గేట్ ఉంది. ఇక్కడ నేమ్ చూపించలేదని నేను చూపిస్తున్నా నీకు. ఇదే ఎంట్రన్స్ ఇది. ఇక్కడ వచ్చే దారిలో నెమలి కనిపిచ్చింది. సౌండ్ వింటే చాలు పారిపోతుంది. ఇక్కడ ఆగి కొద్దిసేపు ఉండి మరి వీడియో తీసా. చాలా అనిపిచ్చింది. నేనిదే ఫస్ట్ టైమ్ అనుకుంటా డైరెక్ట్‌గా చూడటం. ఇది గూడా లాంగ్ నుంచే చూసాను. ఇక అంతే మరి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్.